నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ఇంటర్వ్యూలో తను చేసిన కొన్ని వ్యాఖ్యలకి అక్కడున్న టాప్ మోస్ట్ జర్నలిస్ట్ అయితే మధ్యలోనే చేతులెత్తి దండం పెట్టడం జరిగింది. ఇంతకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం మాట్లాడారు, ఎందుకు ఆ జర్నలిస్ట్ అంతగా అసలు నమస్కరించాల్సిన అవసరం ఏమొచ్చింది? కాకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటంటే, ఇండియా రాబోయే 2047లో టాప్ 1లో కానీ 2లో కానీ ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో అసలు తన ఆ ఇంటర్వ్యూలో ఏం వ్యాఖ్యానించారు, ఏమేమి మాట్లాడారు, సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇక్కడ చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఒక ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూ మధ్యలోనే ఆ ఎవరైతే టాప్ మోస్ట్ జర్నలిస్ట్ ఉన్నారో క్వశ్చన్స్ అడిగే వ్యక్తి లేచి మధ్యలోనే దండం పెట్టడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇండియా గురించి 2047లో ఇండియా ఎలా ఉండబోతుందో తను చెప్పడం వల్ల తను ఒక లాంటి ఎమోషనల్గా ఫీల్ అయిపోయి దండం పెట్టడం జరిగింది. సో అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు సడన్గా చంద్రబాబు నాయుడు గారు? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఇలాంటి ఇంటర్వ్యూ ఇవ్వడం, ఆయన 2047 గురించి మాట్లాడడం, ఇదంతా అసలు మనం ఎలా చూడాలి? ఎందుకంటే ఇప్పుడు మనం ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుందాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కూటమి ఇప్పుడు ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ కూటమి ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలో ఒక ఆంగ్ల రిపోర్టరు ఒక ఆంగ్ల ఛానల్ కోసం రిపోర్టింగ్కి వచ్చాడు అతను. అయితే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, చంద్రబాబు నాయుడు గారిది 75 ఏళ్ల వయసులో ఆయన ప్రవేశించారు. 7 పదులు దాటినా కూడా ఆయన ఒక చిన్న అంటే ఒక యువకుడిలాగా హీఈస్ వర్కింగ్, హీఈస్ అటెండింగ్ పర్ డే 3 సభలు ఆయన అటెండ్ చేస్తున్నారు. అంటే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేస్తున్నారు. ఆయన అన్ని రోజులు జైల్లో ఉన్నా కూడా దాని ఇంపాక్ట్ ఏం లేదు. ఎందుకంటే మనం తప్పు చేయనప్పుడు, మనం ప్రజలకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనిషికి ఆ ఉత్సాహం అలాగే ఉంటుంది. దట్ యూ కెన్ సీ ఇన్ చంద్రబాబు నాయుడు గారు. అండ్ వన్ మోర్ థింగ్, ఆయన ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే ఒక 2 దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనకి ఎక్కడ చూసినా అప్పులు, ఎక్కడ ఆస్తులు లేవు, అన్ని తాకట్లు. సెక్రటేరియట్ తాకట్టు పెట్టిన ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిది. ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు. దాని గురించి వాళ్ళ మంత్రులే వ్యాఖ్యానాలు చేశారనుకోండి, అంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో మనకు అర్థమవుతుంది. మనిషికి డబ్బు కావాలి అనుకోవచ్చు, కానీ దానికి సంపద సృష్టించాలి, లేదు కంపెనీలు పెట్టాలి, లేదు దానికి తగినట్టుగా ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఆ రకంగా మనం ఇప్పుడు ట్యాక్సులు వస్తాయి, మనకి ఇన్కమ్ పెరుగుతుంది, అవన్నీ చేయాలి. అంటే ఒక ఎకానమిస్ట్ కూడా ఉండాలి ఒక ముఖ్యమంత్రి అనేవాడు. ఎకానమీ ఆలోచించాలి, రాజనీతి అంటారు, అందుకే చాణుక్యుడిని చెప్తారు. చాణుక్యుడు అన్ని రకాలుగా కూడా అతను మౌర్య వంశంలో ఉండే ఆ రాజుకి అతను నేర్పిస్తాడు అన్ని, అతని వెనకాలండి. అందుకే చంద్రబాబు నాయుడిని చాణుక్య నీతి అంటారు ఆయనది. అంటే హీ కెన్ థింక్, హీ కెన్ బి ఆల్వేస్ అహెడ్ ఆఫ్ ఒక దశాబ్దం 2 దశాబ్దాలు ఉంటారు. ఇది మనం 2024లో ఉన్నాం. 2047 అంటే 2 దశాబ్దాల తర్వాత. సో ఆయన 2 దశాబ్దాల తర్వాత గురించి ఈరోజు ఆలోచిస్తున్నారు. ఇవాళ గురించి ఆలోచించట్లే, రేపటి గురించి ఆలోచించట్లే. సో హీఈస్ హ్యావింగ్ దట్ కాన్ఫిడెన్స్, నేను చేయగలను, నేను ఉంటాను, నేను చేస్తాను అనే నమ్మకం ఉంది కాబట్టి ఆ వ్యక్తికి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు అప్పుల కుప్పగా ఉన్నా కూడా నేను హామీలు ఎందుకు ఇవ్వగలుగుతున్నారు? ఒక హామీ ఇచ్చారంటే నెరవేర్చగలిగితేనే మనం హామీలు ఇస్తాం. అది చంద్రబాబు నాయుడు చేస్తారు. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు మనం ఏ స్థితిలో మనకి రాష్ట్రం వచ్చింది, మనకి అప్పులతో వచ్చింది. ఆ రోజు మనకేమి ఆస్తులు లేవు. తెలంగాణకి ఆస్తులతో హైదరాబాద్ని అప్పచెప్పారు. ఇక్కడ ఐటీ కంపెనీలు ఉన్నాయి, అది ఎవరు పెట్టారు? ఆంధ్రప్రదేశ్కి చెందిన చంద్రబాబు నాయుడు పెట్టారు. వీళ్ళకి ప్రతి సంవత్సరం ప్రతి నెల బోల్డ్ డబ్బులు వస్తాయి. వీళ్ళకి ట్యాక్సులు ఆంధ్ర వాళ్ళే కడతారు. అటువంటి రాష్ట్రాన్ని వీళ్ళు పొందితే అప్పుల రాష్ట్రాన్ని మనం పొందాం. మనకు ఒక తలలేని మొండెల్లాగా మనకు ఒక రాజధాని లేకుండా మనకి రాష్ట్రం ఉంటే ఆయన రాజధానిని అంటే స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాం మనం. మనకు ఒక బిల్డింగ్ లేదు, ఒక చెట్టు కింద ఉన్నట్టే మనం. అటువంటి స్థితి నుంచి ఆయన ఒక 5 ఏళ్ళు ఆ పరిపాలన చేసినప్పుడు ప్రజలు ఆలోచించి ఓటు వేసుంటే ఈ 5 ఏళ్లలో మనం ఈ పార్టీకి మనకు ఒక రాజధాని అద్భుతంగా తయారై ఉండేది. మనం అన్ని రకాలుగా పరిశ్రమల్లో కూడా ముందుకెళ్ళి ఉండేవాళ్ళం. కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాటలకి మాయలో పడి ఓటు వేశారు. 5 ఏళ్ళు వాళ్ళు ఒక జీవిత కాలానికి సరిపడా నష్టాలను చవి చూశారు. ఈ టైంలో ఈయన 2047 గురించి నిన్న
అదే ఆ ఛానల్ ఎడిటర్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు 2047 భారతదేశం నెంబర్ 1లో ఉంటుంది అని చెప్పారు. చెప్పేసరికి ఇతను ఉద్వేగానికి లోనయ్యి అతను దండం పెట్టాడు. అంటే రాజ్దీప్ సర్దేశాయ్ కూడా చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. అతని థాట్స్ ఏవైనా కావచ్చు వ్యక్తిగతంగా, అతను ఎవరి వైపైనా పని చేయొచ్చు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు మాటలకు అతను ఉద్వేగానికి లోనయ్యారు. అయితే అమృతకాలం చూస్తామన్నమాట అన్నారు. అమృతకాలం అనే పదం ఎందుకు వచ్చిందంటే మన ప్రధానమంత్రి మోదీ గారు 2047 ప్రస్తావన ఎప్పుడు తెస్తారు, అమృతకాలు చూస్తా ఉంటారు. అంటే మనకి 100 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి. అందుకోసం మన 100 సంవత్సరాలకి మన భారతదేశం నెంబర్ 1లో ఉంటుంది అన్నది ఆయన చెప్తారు. ఈయన కూడా అదే వ్యూలో ఉన్నారు. అంటే ఈ రోజు కాదు, ఈయనకి విజన్ అనేది డే 1 నుంచి ఉంది. మీరు 95లో ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా 2020 విజన్ తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. సో ఈ విజన్ అనేది ఆయనకి మొదటి నుంచి ఉంది. ఏదో చెయ్యాలని తపన, ఏదో కొత్తగా ఏదైనా పిల్లలకి చేయాలంటే యువతకి చేయాలి, కొత్తగా సృష్టించాలి, సంపద సృష్టించాలి, ఇట్లాంటివన్నీ ఆయన ఆలోచిస్తారు. ఆ ఆలోచనలో నుంచే పుట్టుకొచ్చింది ఈ 2047. ఇంకొక విషయం ఏమన్నారంటే మొత్తం ఎంటైర్ వరల్డ్లో జ్యూస్ కంటే కూడా ఇండియన్స్ ముందు ఉండాలి అన్నారు. ఆ తర్వాత ఇంకో మాట ఏమన్నారంటే ఎలాగ భారతదేశం నెంబర్ 1లో ఉంటుంది, బట్ మై ఇంట్రెస్ట్ ఈజ్ తెలుగు వాళ్ళు నెంబర్ 1గా ఉండాలి. ఎక్కడున్నా తెలుగు వాళ్ళు, దట్ ఈస్ వాట్ తెలుగు ప్రైడ్, దట్ ఈస్ వాట్ ఎన్టీ రామారావు గారు చెప్పింది ఆత్మగౌరవ నినాదం. తెలుగు వాళ్ళ గురించి ఆయన మాట్లాడారు. ఈయన కూడా అదే అనుకున్నారు. సో ఈ రోజు మీరు అమెరికాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ అని తీసుకుంటే తెలుగు. సో మీరు అక్కడ వాళ్ళు తెలుగు నేర్చుకుంటున్నారు, అమెరికన్స్ తెలుగు నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మన సర్వైవల్ కోసం మనం ఆ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం. మనందరం మన తెలుగు మర్చిపోయి మన ఇంగ్లీష్ నేర్చుకుంటాం. బట్ నౌ అది వైస్ వెర్సా ఉంది. ఇప్పుడు మనం మన భాషని ప్రైడ్ గా అక్కడ మాట్లాడుతున్నాము, మన భాషని అవతల వాళ్ళు నేర్చుకుంటున్నారు. అలాగే తెలుగు వాళ్ళు వేరెవర్ యు గో యూ కెన్ సీ తెలుగు పీపుల్. అంటే తెలుగు వాళ్ళు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు. అది దట్ ఈస్ వాట్ హిస్ ఇంటెన్షన్. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే. అందుకోసం రాజ్దీప్ సర్దేశాయ్ గారు దండం పెట్టారు. ఇక్కడ చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి మాత్రం తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారు అనుకోవచ్చా మేడం? తప్పకుండా. మనం ఎక్కడికి వెళ్ళినా తలెత్తుకుని, మనకి రాయప్రోలు సుబ్బారావు గారు రాశారు కదా, ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఇదే అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే మోదీ గారు కావచ్చు కూటమిగా ఉన్నారు. సో ఈసారి కూటమి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుంది అని చెప్పేసి సర్వేలే కానీ అక్కడ ఉన్న జనాలు కూడా మార్పు రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు 15 రోజులు 20 రోజులు కూడా లేదు మనకి ఎన్నికల సమయం. అయితే మే 11న పోలింగ్ ఉంది. సో ఇప్పుడు మరి ఏం జరగబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో? ఎందుకంటే అందరి చూపు కూడా ప్రతిసారి ఎన్నికలు నడుస్తూ ఉంటాయి, కానీ ఈసారి మాత్రం అందరి చూపు ఏపీ వైపు ఉంది. అక్కడ ఏం జరగబోతుంది అంటారు? ఈసారి ఖచ్చితంగా కూటమి నెగ్గుతుందమ్మా. అది కూడా థంపింగ్ మెజారిటీ తోటి వస్తుంది. ఇప్పుడు మనం లెక్కలు చెప్పొద్దు, ఇంకా కొంచెం రోజులు ఆగుదాము, అందులో సందేహమే లేదు. బీజేపీ అందుకే కదా అన్ని ఆలోచించుకుని అన్ని సర్వేలు చేసుకుని గ్రాస్ రూట్ లెవెల్లో చూసుకుని అప్పుడు మళ్ళా వీళ్ళకి సపోర్ట్ చేసింది. లేకపోతే వైసీపీకే చేయొచ్చు కదా. ఈసారి వీళ్ళు విజయం సాధిస్తారని నమ్మకం ఉండబట్టే మోదీ అండ్ అమిత్ షా వీళ్ళతో కలిశారు. సో లెట్ us wait and see. Right, madam. Right. Thank you so much, madam.